పేదవాళ్ళ ఇళ్లలో లేవండి వాళ్ళ విడాకులు గొడవలు, ధనవంతుల ఇళ్లలోనే ఎక్కువ ఉన్నాయండి. ధనమే కారణం. డబ్బు వల్ల చెడిపోతున్నారు పూర్తిగా. వాళ్ళకి బోల్డ్ ఆస్తి ఉంది, ఇంకా మీరు కూడా ఇచ్చి పంపిస్తారు ఎక్కడి నుంచి. మొత్తం రెండు కలిపి దెబ్బలాట్లు పెట్టాయి అక్కడ. నువ్వేం తెచ్చావు, నీ బాబు ఎంత అంటే నీ బాబు ఎంత. పైగా మనం తండ్రి అన్నాం కదా, మన గోదావరి జిల్లాలో బాబు వాడేవడం, కొడుకు బాబే, తండ్రి బాబే. నీ బాబు ఎంత ఇచ్చాడు, నీ బాబు. ఇదేమండి తగాదాలు. ఏమీ ఇవ్వకుండా ఉండేవాళ్ళకి గొడవ లేదండి. కూలి పని చేసుకునే అత్తగారు ఉందనుకోండి, కోడలు రాగానే అయింది భాగం, తర్వాత పద పొలానికి వెళ్ళాలని లాక్కెళ్ళిపోతుంది అక్కడ. అత్తగారితో పాటు గొడవలు వేసుకుని వెళ్ళడమే అక్కడ. చేసేది ఏం లేదు ఇంకా, లేకపోతే నడవదు. అన్ని రకాల సామాన్లు కొని, అన్ని కోట్లు కట్నం ఇచ్చి, అన్ని కోట్లు ఖర్చు పెట్టి పంపిస్తే 10 ఏళ్ళు కాపురం చేయట్లేదండి ఈవేళ. ఇదివరకు పెళ్లి చేస్తే అయిపోయింది ఇంకా సమస్య అనుకునేవాళ్ళు. లేదంటే మళ్ళీ మొదటికి వస్తుంది 2 ఏళ్ళు అయ్యేసరికి. కారణం ఎవరైనా కానీ, నేను ఒక్క మాట మొహమాటం లేకుండా ప్రపంచం అంతటికీ చెబుతా, రేపటికి ఈ విషయం ప్రపంచం అంతా పెడుతుంది కాబట్టి. ఆడపిల్లల్ని అనొద్దు, మగపిల్లల్ని అనొద్దమ్మా, దయచేసి గమనించండి. ఎవరు మెత్తటి వాళ్ళు మోసపోతున్నారు. మంచి వాళ్ళే ఉండండి, మెత్తగా ఉండకండి దయచేసి. రేవు పెట్టాల్సిన చోట అడ్డంగా పెట్టేయండి. రేవు మొహమాట పడొద్దు. మొగుడు లేదు, పెళ్ళాం లేదు, తప్పెవడదో తేలాల్సిందే.